ఇప్పుడు మా విహాన్ గాడికి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇగో మా నాన్న ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నారు. లైటింగ్ ఇది మొత్తం సెటప్ మా చెల్లి చేసింది. ఆ ఫ్లవర్స్ మా మరదలు చేసింది అనమాట. ఫ్లవర్స్ అండ్ ఇది కూడా పేపర్ కూడా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానుస్వల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో చూడగానే అర్థమైపోయింది కదండి, మా విహాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇక్కడైతే మేము మా ఇంటి పైనే మేము బర్త్డే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసేస్తాం. ఈవెన్ సెలబ్రేషన్స్కి ఈ అవుట్ఫిట్ కూడా ఇంట్లో అందరం కలిసి చేసేసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మా అవుట్ఫిట్ అయితే ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏమైంది అంటే అది సంక్రాంతి ఫెస్టివల్ టైం కాబట్టి సో మా చెల్లి వాళ్ళు పిలిచిన మ్యాక్సిమం ఊర్లు వెళ్ళిపోవడం అట్లా అయింది. సో ప్రిమిసెస్లో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వచ్చారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. అత్తయ్య హాయ్ చెప్పండి. విహాన్ 1 2 3 కిక్. సో కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడైతే మా పక్కింటి అక్క వాళ్ళు సాంస్క్రిట్లో బర్త్డే సాంగ్ అయితే పాడారనమాట. చాలా బాగా పాడారు, చూడండి. విహాన్కి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు కదా వేణు. అవును, చాలా బాగా పాడారు. నీకు గుర్తుందా వేదాంశ్ బర్త్డే కూడా ఫైనల్గా మీరా ఆంటీ వాళ్ళు ఎండింగ్లో పాడారు కదా ఈ సాంగ్, గుర్తుందా? అవునవును. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇది వచ్చి వేణు రెడీ చేసిందని చెప్పాను కదా. సో దీని గురించి వేణు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ థీమ్ అనమాట. అంటే ఇది ఒక చిన్న యాక్టివిటీ లాగా చేయిద్దామని. యాక్చువల్గా 12 months ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ అరేంజ్ చేసి అండ్ వచ్చిన వాళ్ళందరూ ఆ మధ్యలో లవ్ సింబల్ వేసేటట్టు ప్లాన్ చేశాను అనమాట. చాలా బాగుంది కదండి. అంటే వచ్చిన వాళ్ళకి ఫన్ అండ్ చిన్నపాటి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసాము. అండ్ ఇంకొక సైడ్ మీకు అక్కడ వీడియోలో కనిపించే ఉంటుంది, లైక్ ఫోటో బూత్ కూడా అరేంజ్ చేసామన్నమాట. ఇక్కడ చూస్తే పెద్దమ్మ కొడుకులు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే అప్పటి వరకు పాపం అడుగు క్లిక్స్తో పిచ్చెక్కిపోయి ఉన్నాడు. సో కొంతసేపు అలా రిలాక్స్ అవుదామని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చండి. ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథముక్కు వేసుకుంటా ఏటు కోరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. It's an attitude of
ఇంకా ఊపుతో మా వాడు కూడా దిగుతాడనమాట రంగంలోకి డాన్స్ చేయడానికి. పాపం వాడి షూస్ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వాడు షూస్ వేసుకొని కింద నుంచోవడం. అది వదిలే సంతోష్ ఒకసారి దింపు. వెయ్ చెప్పులతో రావట్లేదు వాడికి. వెరీ గుడ్. అమ్మా అక్షితలు వేసేసేయండి. అమ్మేది ఇంకా అలా మా విహాన్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయింది. సో చాలా హ్యాపీగా చాలా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వాడి బర్త్డేని మేమందరం. ఇంకేంటి ఫైనల్లీ హిప్ హిప్ హుర్రే ఆన్ కంప్లీటింగ్ హిస్ 1 year and entering into the 2nd year. And God bless you విహాన్ తల్లి. ఆగండి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం నుంచి మా అబ్బాయి కోసమని వాడి బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే కాకుండా మీ అందరి వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ని వాడికి ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలే రావట్లేదు ఎలాగా మీకు థ్యాంక్ యూ చెప్పాలనేది. అండ్ అదే కాదు, మెయిన్గా నా ఫ్యామిలీ పేరున ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అంటే మా అమ్మ నాన్న, మా అక్క బావ, అన్నయ్య వదిన, అండ్ రంగమావయ్య అన్నయ్య, కృష్ణ అన్నయ్య, మీ అందరూ ఇంకా చాలామందే ఉన్నారు. సో వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ అనమాట. ఎందుకనంటే ముందే వచ్చి వాడి కోసమని ముందు రోజే వచ్చి, మా అమ్మోళ్ళు అయితే ఇంక వారం ముందే వచ్చారు. వాడి కోసమని అన్నీ దగ్గరుండి చూసుకున్నారనమాట. ఏమేం కావాలి డెకరేషన్కి, మా ఇద్దరికి, మా ఆయనకి, నాకు ఇద్దరికి సపోర్ట్గా నిలిచారు. మేబీ ఫ్యామిలీ అంటే ఇదేనేమో. సుఖాల్లో ఉండడమే కాదు కష్టాల్లో కూడా ఉంటాము మీకు అనని నిజంగా మా అమ్మ నాన్న నిరూపించారన్నమాట. పేరున ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా వేణు, ఫ్యామిలీ అంటేనే ఉండేది దేనికి, మనకి ఏ హెల్ప్ వచ్చినా లేకపోతే వస్తుంది ఇఫ్ నీడ్ అవసరం అని తెలిసినా కూడా ముందుండి చేసేదే ఫ్యామిలీ అంటే. సో ఇన్ఫ్యాక్ట్ మన ముగ్గురికి అమ్మ వాళ్ళు నేర్పించింది కూడా అదే. నీవో ఇవన్నీ నీకోసమేం చేయలే, మా విహాన్ గడి కోసం చేసుకున్నాం అనమాట, గుర్తుపెట్టుకో. అరే చిట్టి తల్లి వాడు చాలు, అదే కనింది ఇది. కానీ నేనైతే ఏదో పాలు తాగుతాడని ఉంచుతున్నాను, లేకపోతే నా తెచ్చుకొని నా దగ్గరే ఉంచుకుందును. నాకన్నా ఎక్కువ అదే వీడికి ప్యాంపర్ చేస్తాను. కన్నమ్మ ఎక్కువ పాపం వీడు కూడా దాని దగ్గర ఎక్కువ ఉంటాడు నా దగ్గర కన్నా. గుర్తుందా వేణు కామెడీ, ఏదో లాస్ట్ లో ఫోటో దిగుదామని కూర్చున్నాం, ఆ బ్రైట్నెస్ లైటింగ్ కి పెద్ద బోతల్లో కనిపిస్తుంది. ఆబ్వియస్ గా అప్పుడప్పుడు అలాగే కనిపిస్తానులే కోపం వచ్చినప్పుడు. మీరు చెప్పండి, ఇంట్లో ఎవరైనా పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంచినప్పుడు ఇంకొకటి ఎప్పుడే చేయొద్దు అన్న విషయాన్ని, నచ్చని విషయాన్ని 100 సార్లు చెప్పినా కూడా చేస్తే అప్పుడు మనలో ఉన్న భూతం బయటకు వస్తుంది అనమాట. నాకే కాదు ఎవరికైనా వస్తుంది కదా. సో ఇదండి మా విహాన్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఎలా ఉంది, బాగుంది కదా. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.